ఈరోజు మనం భారతదేశంలో చూసినట్లయితే ఎంతోమంది అమ్మాయిలు 30 సంవత్సరాలు దాటినా 35 సంవత్సరాలు దాటినా పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతున్నారు. ఒకవేళ అతి కష్టం మీద పెళ్లి చేసినా కూడా ఎంతోమంది హింసించబడుతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే వరకట్నం వేధింపులు. ఈరోజు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సిందే. కట్నం ఇవ్వకపోతే అమ్మాయి పెళ్లి కానే కాదు. అందుకే ఎంతోమంది పేద అమ్మాయిలు 30 సంవత్సరాలు దాటినా 35 సంవత్సరాలు దాటినా ఆ కట్నం ఇవ్వలేక వివాహం చేసుకోకుండా ఉండిపోతున్నారు. ఏదో కష్టపడి అటు చేసి ఇటు చేసి ఏదో పెళ్లి చేస్తే తర్వాత వరకట్నం మీద వేధింపులు. మీకు తెలుసా, సౌత్ ఇండియాలోనే తెలంగాణ నెంబర్ 1 వరకట్నం కేసుల్లో. వరకట్నం మరణాలలో కూడా తెలంగాణ నెంబర్ 1. అంటే వరకట్నం కోసం వేధించి హింసించి చంపేసిన కేసులు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి పూర్తి సౌత్ ఇండియాలో. రీసెంట్గానే మనం చూసాము, తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. యూట్యూబర్ తను 5 లక్షల వరకట్నం కోసం ఆమెను అత్యంత కిరాతకంగా చంపేసింది. అసలు వాస్తవం ఏమిటి? గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి? కట్నం తీసుకోవాలా? హైందవ గ్రంథాలు కానివ్వండి, క్రైస్తవ గ్రంథం కానివ్వండి, ముస్లిం గ్రంథమైన ఖురాన్ కానివ్వండి, కట్నం గురించి ఏం చెప్పబడుతుంది? కట్నం తీసుకోమని చెప్పబడుతుందా? కట్నం తీసుకోమని చెప్తున్నాయా ధార్మిక గ్రంథాలు? ఈరోజు ఒకరిని మించి ఒకరు తీసుకుంటున్నారు. అసలు ధార్మిక గ్రంథాల్లో కట్నం గురించి ఏం చెప్పబడింది? ముందుగా హైందవ సిద్ధాంతాల ప్రకారం మనం చూసినట్లయితే హైందవ గ్రంథాలలో కానివ్వండి, హైందవ సిద్ధాంతాలలో కానివ్వండి కట్నం గురించి ప్రస్తావనే లేదు. అసలు ఈ కట్నం ఎక్కడ ప్రారంభమైంది? హైందవ గ్రంథాల్లో మనం చూసినట్లయితే పురాతన కాలంలో కన్యాదానం అని ఇచ్చేవారు. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు తన తండ్రి బహుమతిగా కొంత ధనాన్ని ఇచ్చేవాడు. దీన్ని కన్యాదానం అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఒక బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అందులో ఎలాంటి ప్రెజర్ ఉండేది కాదు పెళ్లి కొడుకు తరపు నుంచి ఆ కాలంలో. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయి తండ్రి తన కూతురి కోసం, తన కూతురి భద్రత కోసం కొంత ధనాన్ని ఇచ్చేవారు. బహుమతి కాస్త భద్రతగా మారింది. ఆ తర్వాత ఇంకాస్త కాలం గడిచిన తర్వాత అంటే బ్రిటిష్ కాలంలో ఇది కట్నంగా మారిపోయింది. ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈరోజు డిమాండ్గా మారిపోయింది. ఒకప్పుడు బహుమతి, ఆ తర్వాత భద్రత, ఈరోజు డిమాండ్గా మారిపోయింది. ఈరోజు ఒక తండ్రి తన కూతురిని పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా కట్నం ఇవ్వాల్సిందే. అది ఒక డిమాండ్లా మారిపోయింది పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి. వాస్తవానికి హైందవ గ్రంథాల్లో కట్నం గురించి ప్రస్తావన లేదు. అసలు కట్నం ఇవ్వాలని లేనే లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం మనం చూసినా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. వాస్తవానికి కట్నం అనేది క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం కూడా లేదు. లేని ఆచారాన్ని క్రైస్తవంలో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇస్లాంలో చూసినట్లయితే ఇస్లాంలో పూర్తిగా రివర్స్గా ఉంది. ఇస్లాంలో ఒకవేళ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటే దాన్నే మహర్ అంటారు. కానీ ఈరోజు ఇస్లాంలో కూడా మనం చూసినట్లయితే ఎంతోమంది లేని ఆచారాన్ని తీసుకుని వచ్చి కట్నం వేధింపులు ఈరోజు ఇస్లాంలో కూడా పెరిగిపోయినాయి. వాస్తవానికి ఇస్లాంలో మనం చూసినట్లయితే పెళ్లి కూతురికే మనం ఎదురుగా డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి పెళ్లి కొడుకు. కానీ ఈరోజు చూసినట్లయితే దానికి వ్యతిరేకంగా పెళ్లి కొడుకే డిమాండ్ చేస్తున్నాడు కట్నం. కట్నం అనేది ఇస్లాంలో నిషేధించబడింది. చూడండి, ఈరోజు లేని ఆచారాన్ని, కట్నం లాంటి ఆచారాన్ని తీసుకుని వచ్చి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఈరోజు ఈ కట్నం అనే దాన్ని ఆపాలంటే చాలా కష్టం. కానీ దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఎవరైతే కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లిలను మీరు బైకాట్ చేయండి. ఇది ఒక్క దారి మాత్రమే మాకున్నది. అప్పుడైనా సిగ్గొచ్చి వాళ్ళు ఈ కట్నం లాంటి ఆచారాన్ని వదిలిపెడతారని నేను భావిస్తున్నాను.